దావోస్ లో చంద్రబాబు రేవంత్ ఫడ్నవీస్ భేటీ అయ్యారు. రాష్ట్రాల అభివృద్ధి టెక్నాలజీపై ముగ్గురు చర్చించారు. సీఎం రేవంత్ డబ్ల్యూఏఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. లోకేష్ విప్రో చైర్మన్ ప్రేమ్జీతో భేటీ అయ్యారు. ఇక రైతులు నిరాశలో ఉన్నారంటున్నారు కేటీఆర్. రైతు ఆత్మహత్యలపై నియమించిన కమిటీతో భేటీ అయ్యారు. రైతులు కాంగ్రెస్ డిక్లరేషన్ ను నమ్మి ఓట్లేశారని, ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు ఆయన. ఇక గ్రామ సభలు గందరగోళంగా నడుస్తున్నాయి. అర్హులైన వారికే పథకాలు అందించాలంటున్నారు జనం. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. అర్హులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఐటీ దాడులు రెండో రోజున కొనసాగుతున్నాయి. ఇండస్ట్రీ మొత్తం సోదాలు జరుగుతున్నాయన్నారు దిల్ రాజు. భారీ బడ్జెట్ సినిమాలు ట్యాక్స్ రిటర్న్స్ పై ఆరా తీస్తున్నారు. పుష్ప 2 దర్శకుడు సుకుమార్ ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఇక అటు మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. 11 మంది చనిపోగా 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. పుష్పక్ రైల్లో మంటలొచ్చాయన్న వదంతులతో చైన్ లాగి కిందకి దిగిన ప్రయాణికులను మరో రైలు ఢీకొట్టింది. ఇక ట్రంప్ ప్రమాణ స్వీకారంలో ఖలిస్తాన్ నినాదాలు వినిపించాయి. కార్యక్రమంలో ఖలిస్తానీ టెర్రరిస్ట్ రావడం కలకలం రేపింది. ఆహ్వానం లేకుండా హాజరైన గురుపత్వంత్ పన్ను అనే ఉగ్రవాది ట్రంప్ కి సన్నిహితుడినని చెప్పుకోబోయాడు. ఇక ఫైనలీ ఛాంపియన్స్ ట్రోఫీపై మరో వివాదం చెలరేగింది. టీమిండియా జెర్సీపై పాక్ పేరొద్దని బీసీసీఐ చెప్పింది. పాలిటిక్స్ తీసుకొచ్చారంటూ పీసీబీ ఆగ్రహించింది. నిబంధనలను పాటించాల్సిందేనని ఐసీసీ క్లారిటీ ఇచ్చింది.